ఓంకారం అనే పదంతో మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు అని అంటారు మన పెద్దలు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓం అన్నది మంత్రం కాదు, మతానికి సంబంధించింది అంతకన్నా కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్యానికి ఒక రహస్య సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఈ ఓంకారనాదమే అని అంటారు. విదేశాలలో అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనలలో ఓంకారం అనేది ఒక మృత్యుంజయ జపం అని తేలింది. ఈ ఓంకార నాదాన్ని జపించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. నాభిలో నుంచి ఓంకార పదాన్ని లయబద్ధకంగా పలకగలిగినట్లయితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారాన్ని 15 నిమిషాల పాటు ఉచ్చరించినట్లయితే రక్తపోటు తగ్గుతుందట, రక్త ప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యం బాగుపడుతుందట, మానసిక అలసట మరియు అలజడి తగ్గి ప్రశాంతత మెరుగుపడుతుంది, ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ దారిన పడుతుంది, కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది, థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారం అన్న పదంలో ఇన్ని మహత్యాలు దాగి ఉన్నాయి. దీన్ని ఒక మతానికి జతపరచడం వల్ల ఓంకారనాదం మానవాళికి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని అంటారు మన పెద్దలు. ఇంతకీ ఓంకారం అన్న పదంలో ఆధ్యాత్మికతే కాదు, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి ఈ పదాన్ని అందరం ఉచ్చరించి ఆరోగ్యవంతులమవుదాం. ఓంకారంపై నాసా చేపట్టిన పరిశోధనలు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పురాణాలు, వేదాలు కొంతమంది ఇంగ్లీష్ విద్యావంతులకు, నాస్తికవాదులకు ఎప్పుడూ కూడా లోకువే. కనీస సంస్కృతి పరిజ్ఞానం లేకున్నా, వేదంలోని అంతరార్థం తెలియకున్నా సరే వాటిని మూఢనమ్మకాలు అంటూ లెక్చర్లు దంచేస్తారు. అదే ఏ అమెరికా వాడో, రష్యా వాడో భారతీయ ప్రాచీన సంస్కృతి ఆధునిక సైన్స్ కంటే ఎన్నో రెట్లు ముందుందని సైంటిఫిక్గా రుజువు చేసి చూపిస్తే గాని నమ్మరు. తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఈ విశ్వంలో ప్రభవించే శబ్దాలపై పరిశోధనలు చేసింది. ప్రాచీన భారతీయుల వైజ్ఞానిక జ్ఞానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంది. అద్భుతం, అత్యద్భుతం అంటూ మన వేదాలకు జై కొట్టింది. తమ పరిశోధనలలో భాగంగా నాసాకు చెందిన కొంతమంది సైంటిస్టులు సూర్యుడి నుండి ప్రసవించే శబ్ద తరంగాలపై విస్తృత పరిశోధనలు చేశారు. సూర్యకిరణాలతో పాటు ప్రసవిస్తున్న శబ్ద ప్రకంపనలను రికార్డు చేశారు. ఆ శబ్ద ప్రకంపనలు విన్న తరువాత వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ శబ్ద ప్రకంపనలలో వాళ్ళు విన్నది ప్రణవం. అవును, వారు విన్నది ప్రణవం, అదే ఓంకారం. భారతీయులు నిత్యం స్మరించే మంత్రం. ఒక్క సూర్యుడి నుండి మాత్రమే కాదు, ఈ సమస్త విశ్వంలో తిరుగుతున్న కొన్ని కోటాను కోట్ల గ్రహాలు, ఉపగ్రహాలు వల్ల కలిగే శబ్దము ఓంకారం అని పలువురు పరిశోధకులు నిర్ధారించారు. అందుకేనేమో ఈ శబ్దాన్ని ప్రణవమయ్యి మరియు ఈ సృష్టికి మూల కారణం అని వేదాలు చెబుతున్నాయి.